హలో అండి, అందరికీ నేనైతే బాగున్నాను. ఇంక ఈరోజు బ్లాగ్లో అయితే నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాను కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఫెస్టివల్ రోజు అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత కంటిన్యూషన్ అనమాట. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమో చూస్తున్నాను, ఇంకా వంట చేయడానికి చికెన్ తెప్పిస్తున్నాడు మా ఆయన. తెప్పించేస్తాను నేను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పారనమాట. సో తెలిసిన అన్న దగ్గర ఇచ్చి పంపించేశారు, తీసుకొచ్చి ఇచ్చారు ఆయన. ఇంకా మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి ఇంకా మా బావ పిల్లలు వచ్చారనమాట. ఇంకా అప్పటికి నేను చికెన్ అయితే ఏం చేయలే, అప్పుడే వచ్చాము. ఇంకా అప్పటికి వాళ్ళు చపాతీ చేసి చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా సరేలే, ఇంకా వాళ్ళు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఇంకా పూజ పాప అక్షయ పాప తింటారు కదా అని ఇంకా తింటూ ఉంటే నేను చేసుకోవచ్చులే అనుకున్నాను. ఇంకా వాటితో పాటుగా మందార పూలు కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళ చెట్లో ఈరోజు ఎక్కువ మందారాలు పూసాయంట. సో వాళ్ళు పూజ చేసిన తర్వాత మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా నా కోసం ఇచ్చి పంపించేశారు. ఇంకా సరేలే, ఇంకా కొన్ని పూలు ఉన్నాయన్నమాట, నిత్యమల్లిలో ఉంటారు కదా, సో ఇవి రెండు కలిపి ఇచ్చి పంపించింది. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ అయితే పూజ సింపుల్గా ఎలా చేసుకున్నాను, అండ్ టెంపుల్కి ఎలా వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, అండ్ పండగంతా ఎలా జరిగింది అనేది నేను 2 బ్లాగులు షేర్ చేశానండి మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే కనుక ఆ 2 చూసేయండి. ఒకవేళ వెళ్ళి వెనక్కి చూడలేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, 2 వీడియోలు చూసేయండి. ఇక్కడ మా తమ్ముడు అయితే నైట్ డ్యూటీ చేసి వచ్చాడు కదా, నేను పడుకుంటాను కొద్దిసేపు తర్వాత బయలుదేరుతాను అనేసాడు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాడి కోసమని అన్నం వడ్డిచ్చేస్తున్నాను. ఇంకెవరైనా వస్తే తర్వాత పెట్టచ్చులే అని చెప్పేసి. ఇంకా మా అక్క వాళ్ళు చపాతీలు చికెన్ ఇచ్చి పంపించారని చెప్పాను కదా. సో పిల్లలు అయితే అక్షయ అయితే నేను చపాతీ తింటా మమ్మీ, రైస్ వద్దు అని చెప్పింది. ఇంకా సరే తను తినేలే అని చెప్పేసి తనకు చపాతీ వేసేసాను. ఇంకా మా తమ్ముడు కోసం రైస్ వేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు కూర టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగా వచ్చింది. ఇంకా వాడు చెప్పాడనమాట మా తమ్ముడిని, ఈరోజు బాగుంది అని చెప్పేసి. ఇంకా వాడికి వేసి ఇచ్చేసాను. ఇంకా వాడు కూడా తింటున్నాడు, కొంచెం దూరంలో ఉన్నాడనమాట. ఇంకా నేను ఇక్కడ పూజ పాపకు తినిపిద్దాం అన్నది, చపాతీ అడిగితే నాకు వద్దు మమ్మీ నేను తింటాను అని చెప్పింది. ఇంకా అన్నం తినిపిద్దామని చెప్పి వేసుకొని నీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళానో లేదో మొత్తం వాటర్ బాటిల్ కింద తోసేసిందనమాట. మళ్ళీ అలా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి మ్యాట్లు అయితే నేను ఎక్కువగా యూస్ చేయనండి. సో గోతాలు యూస్ చేస్తాను, పిల్లలు ఉన్నారు కదా, మొత్తం నీళ్ళంతా తిప్పేస్తూ ఉంటారు, ట్యాప్లో కిందే ఉంది కాబట్టి. సో అలా అయితే మ్యాట్లు ఎన్ని యూస్ చేయాలో అసలు అర్థం కాదు. సో అందుకని చెప్పేసి ఇంక ఇలాంటి బియ్యం గోతాలు స్టోర్లో తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా. సో అవైతే ఉన్నాయన్నమాట, ఒక 10-12 అలా ఉన్నాయి. సో ఎందుకు అవి ఉంటే కూడా ఎత్తిపెట్టుకొని ఏం చేసుకోవాలి, 4-5 ఇయర్స్గా అలానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వాడేసిన తర్వాత అక్కడ పడేద్దామని చెప్పేసి ఇలా యూస్ చేసుకుంటున్నాను. ఉట్టిగా పడేసే బదులు ఇలా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వీటిని అమ్ముకొని కూడా చాలా వరకు అమ్మితే కూడా డబ్బులు ఇస్తారంట. ఒక్కొక్కటి 10 రూపీస్ 12 రూపీస్ ఎంత తీసుకుంటున్నారు. నాకైతే అంత సీన్ లేదులేండి, నేను అమ్మను. నాకు ఇలా పిల్లలు ఉన్నప్పుడు చాలా ఉపయోగపడతాయి, అక్షయ ఉన్నప్పుడు కూడా నాకు అప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. సో అందుకని చెప్పేసి వీటిని అయితే ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా అక్షయ ఏమో గుడికి వెళ్ళేసి వచ్చాం కదా, డ్రెస్ తీసి వేరే డ్రెస్ వేసుకోకుండా అంటే వద్దులేమమ్మా నాకు ఇలాగనే ఉంది, ఇది బాగుంది నాకు ఉన్నీలే అనింది. ఇంకా సరే ఇంకా ఎలాగో అది అడిగింది కదా అని చెప్పి అలాగే వదిలేశాను. ఇంకా పూజా పాపకేమో మార్చేసాను అనమాట, దానికి ఇబ్బందిగా ఉందని చెప్పింది. ఏమి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ, ఈ డ్రెస్లో గుచ్చుకుంటుంది అని చెప్పింది. కొత్త ఫ్రాక్ కదా, సో అందుకని చెప్పేసి నొప్పిగా ఉంది అంటుంది. సో అందుకని చెప్పి దానికి తీసేసి ఈ ఫ్రాక్ వేసేసాను. బాగుంది, ఇప్పుడు ఫ్రీగా ఉందన్నమాట. ఇంకా అక్షయము నేను కూడా తింటాను మమ్మీ అని చెప్పింది. చాలా రోజుల తర్వాతే తినిపించమని అడిగింది. మామూలుగా అయితే నేను పిల్లలకి అక్షయకి అయితే అస్సలు తినిపించను, ఎందుకంటే కొంచెం ఏజ్ వచ్చింది కదా. కొంతమంది పిల్లలు మరీ గారాబం చేస్తూ ఉంటారు, దాంట్లో ఫస్ట్ నేనే అనమాట. మా ఇంట్లో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ పాప నేనే అని చెప్పేసి భలే ముద్దుగా పెంచారంటండి. సో మా నాన్న ఎప్పటికి కూడా చెప్తూ ఉంటారు. 10 ఇయర్స్ వచ్చినా కూడా మా అమ్మ తినిపిస్తూ ఉండేదంట. నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో కూడా క్యారీ ఎత్తుకొని వెళ్ళేదాన్ని కదా స్కూల్కి. సో అప్పుడైతే క్యారీ తిని కొంచెం అలవాటు చేసుకున్నాను కాబట్టి అప్పుడు అలవాటైంది. అంతకుముందు అయితే మా అమ్మే తినిపించేదనమాట. సో అందుకని చెప్పి అప్పుడైతే పెగ్గి అనమాట. పెగ్గి అంటే దాన్ని ఏమంటారో తెలీదు, కొవ్వు అనమాట. కొవ్వు ఏమంటే తినిపిస్తారులే తిందాంలే అని. అట్లా మా అమ్మ ఎప్పుడైనా తినిపించలేదనుకోండి, తినిపించేంతవరకు ఖచ్చితంగా తిన్నాను మొండికేసుకొని కూర్చునేదానంట. సో మా నాన్న అంటే చెప్తూ ఉన్నాడు. అంటే పిల్లల్ని కూడా చూస్తున్నాం కదా పెరుగుతూ ఉంటే. సో అందుకని చెప్పేసి ఇంకా అక్షయ అట్ట మొండికేయకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా నేను అది ఎప్పుడైతే తినటం స్టార్ట్ చేసిందో
అది ఒక 4 ఇయర్స్కి అలా స్టార్ట్ చేసింది అనమాట తినడం. అంతవరకు నేను తినిపిస్తూనే ఉన్నాను 4 ఇయర్స్ వరకు. పూజ పాప పుట్టకముందు వరకు కొంచెం, అంటే తనకు ప్రెగ్నెన్సీ రాకముందు వరకు కొంచెం బాగా తినిపించాను. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకా అప్పటికే తనకు కొంచెం 4 ఇయర్స్ అలా వచ్చాయన్నమాట. 3 రన్నింగ్లో ఉండింది. సో అప్పటికే ఇంకా తనకు వయసు వచ్చింది కదా, తినే వయసు అని చెప్పేసి తనకు తినిపించడం ఆపేసి నువ్వే తిను అని చెప్పి అలవాటు చేశాను. ఇంకా అక్షయ్ ఎత్తుకొని తింటూ ఉంటుంది కదా. సో నన్ను అడిగితే కూడా నేను చాలా రేర్ అనమాట తినిపించడం. వీక్లీ వన్స్ కూడా తినిపించను. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే తినేది అలవాటు చేసుకోవాలి. వస్తువులు కూడా వాళ్ళే సర్ది అలవాటు చేసుకోవాలి. బొమ్మలు ఆడుకునే బొమ్మలు కానీ, గుడ్డలు కానీ, తర్వాత బుక్స్ కానీ అవి వాళ్ళే సర్దుకునేది అలవాటు చేసుకోవాలి. అండ్ హోంవర్క్ కూడా వాళ్ళే నేర్చుకోవాలి రాయటం. ఏదైనా డౌట్ ఉంటే అడిగితే చెప్తాము. అవన్నీ అలవాటు చేసుకోవాలి పిల్లలు అని చెప్పేసి, అక్షయ్ అని చెప్పేసి నేనైతే అట్లా వదిలేసాను దానికి అలాగా. సో అదైతే ఇప్పుడు కొంచెం గుడ్డలు మాడవటం తప్ప మిగిలినవన్నీ కూడా కొంచెం అదే చేసుకుంటూ ఉంటుంది. భోజనం కూడా తింటుంది. ఇంకా పూజా పాపకు నేను తినిపిస్తున్నాను కదా, సో అడిగిందనమాట చాలా రోజుల తర్వాత. మేబీ ఒక 3-4 మంత్స్ అయిపోయిందేమో నేను దానికి తినిపించి కూడా. ఇంకా మమ్మీ నాకు కూడా తినిపించు అనేసరికి నాకు కొంచెం ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఎప్పుడు అడగలేదు, బిడ్డ రోజు అడిగింది కదా అని చెప్పి సరే తినిపించేస్తున్నాను. అలా ఉంటుంది ఎందుకో ప్రేమ అంటే. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతనా నాతో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలానే చేస్తున్నాను. ఎందుకంటే అతి గారాబం కూడా మంచిది కాదు. నా విషయంలో అది నేను క్లారిటీగా తెలుసుకున్నాను కాబట్టి నా పిల్లల విషయంలో నాలాగా ఉండకూడదు, అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టకూడదు, అండ్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పేసి తనకు తినిపించడం ఆపేసి తినటం అలవాటు చేసుకోమని చెప్పాను అనమాట. ఇంకా అదైతే తింటూ ఉండగా పూజ అయితే తనని చూసి ఇప్పుడు అది కూడా తినటం నేర్చుకుంది. నేను తినిపిస్తే ఇప్పుడైనా రేర్ అనమాట, తక్కువ తింటుంది. అదే ఎత్తుకొని తినేస్తుంది అనమాట, ప్లేట్లోకి వేసిస్తే ఇద్దరుని. సో అలా కొంచెం అలవాటు చేస్తున్నాను పిల్లలకి. అలా అలవాటు చేయటం కూడా మంచిది అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంక వాడు కూడా తినేస్తున్నాడు అనమాట. తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే బయలుదేరేసాడండి. ఇంకా ఇంత బంధువులంతా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్ని సామాన్లు సర్దుకొని క్లీన్ చేసేసుకొని అంతా చేసేస్తున్నాను. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమీ షూట్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఓపిక లేదనమాట. ముందు రోజు నుంచి ఒక 3 days నుంచి హౌస్ క్లీనింగ్, తర్వాత ఇంట్లో అన్నీ చేసుకున్నాను కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మరుసటి రోజు అమ్మవారు ఊరేగింపు అనేది వచ్చింది. సో ఊరేగింపప్పుడు ఇవన్నీ కుడుతున్నారు. ఇవి చాలా బాగున్నాయండి. అందుకే నేను సౌండ్ అనేది పెట్టేస్తాను కట్ చేయకుండా. వినడానికి అర్థమవుతుంది. కేరళ వాళ్ళు సో లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేడీస్ రాలేదు, ఇది ఫస్ట్ లేడీస్తో కలిపి ఉన్న గ్రూప్ బాగా చాలా కొడుతున్నారు. అంటే వాయిస్తున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట. నేను ఏంటంటే ఇంకా అమ్మవారి వెనకాల వస్తున్నారు. ఇంట్లో నుంచి టెంకాయ, పసుపు, కుంకుమ, పూజకు కావాల్సినవన్నీ తీసుకుని వచ్చాను. అన్నీ వాళ్ళు కొంచెం రెడీ అవ్వలేదు అనమాట. మామూలుగానే ఉన్నాను. ఇంకా అమ్మవారు వస్తున్నారు కదా, అమ్మవారికి ఇద్దామని ఇప్పుడు అమ్మవారిని పళ్ళకి బలు రెడీ చేశారండి. సో నేను ఇక్కడ చూపిస్తాను. వెనకాల వస్తున్నారు చూడండి. లైటింగ్ ఉండటం వల్ల అసలు అమ్మవారు కనిపించదు దగ్గరకు వచ్చేంత వరకు. ఇప్పుడైతే దగ్గరకు వచ్చాను. ఇంకా అక్కడ పూజకు అందరూ ఇస్తున్నాము అనమాట. ఇంకా అక్కడ నేను కూడా ఉన్నాను. పూజకి ఇచ్చేసిన తర్వాత పూజ అంతా చేసి ఇచ్చేసారు. మేము తీసుకునేసాము. తర్వాత అయితే అమ్మవారు ఇంకా ముందుకు కదిలి వెళ్ళిపోతున్నారు. ఇది ఊరంతా ఊరేగించేసిన తర్వాత అమ్మవారికి ఒక కన్ను తీసేసి తర్వాత నిమజ్జనం చేస్తారంట. సో అదైతే నాకు తెలియదు, రీసెంట్గా తెలుసుకున్నాను నేను ఆ విషయాన్ని. అండ్ అమ్మవారు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో చెప్పండి. సో చాలామంది చెప్తున్నారు అమ్మవారు చాలా బాగున్నారు అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది అమ్మవారు అలంకరణ అనేది కామెంట్లో చెప్పండి. సో మొత్తానికైతే బ్లాగ్ ఇది. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.
అండ్ చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ అవి ఏమైనా చేసున్నా తప్పుగా ఏదైనా మాట్లాడి ట్రై చేస్తాను. సో ఇదనమాట. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. సో అంతవరకు సెలవు. నమస్తే.